లగచర్ల రైతులపై అక్రమ కేసులు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. బీఆర్ఎస్పీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. లగచర్లలోని రైతుల భూములు అన్యాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకొని ఈరోజు అక్రమంగా రైతులు మా భూములు మాకు కావాలని ప్రతిఘటిస్తూ ఉంటే వారిని ఈ రోజు వారి మీద అక్రమంగా కేసులు పెట్టి వారిని రిమాండ్ చేసి వాళ్ళని జైళ్లలో నానా హింసలు పెడుతూ వాళ్ళకి అనేక రోగాలు వస్తున్నా గానీ వాళ్ళని కనీసం పట్టించుకోకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉంది. బిడ్డ రేవంత్ రెడ్డి రైతుల భూములు గుంజుకొని నువ్వు ఎంత గద్దెనెక్కినా గానీ ఈ రోజు ఆ రైతుల భూములు తిరిగించేంత వరకు వారి కోసం మా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ఉద్యమిస్తుందని తెలియజేస్తా ఉన్నా. వారి భూములు వాళ్ళకి తిరిగించేంత వరకు వారి కోసం అండగా ఉంటుంది మా పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులు రాజు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని రైతుల ముఖంలో చిరునవ్వు చూపించినటువంటి ఘనత